ఇక మంత్రివర్గంలో మైనార్టీకి ఎలాగో చోటు ఇవ్వాలని అమ్జద్ బాషా వైపు చూశారు టీడీపీ వారు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి అయిపోయి ఈరోజు జలీల్ ఖాన్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు కదా, ఎవరన్నా వేరే పదం చెప్తున్నారా? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన ఇస్తాను. అమ్జద్ బాషా గారు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రజలకు పంచకుండానే ఎమ్మెల్యే అయ్యారా? సూటిగా చెప్పండి, మీరు రాజకీయాల్లో పెట్టుబడి బట్టి ఈరోజు ఎమ్మెల్యే అయింది పవర్ కోసం అంటారా, ప్రజాసేవ కోసం అంటారా? అంటే ఇక్కడ అలంకాన్పల్లి దగ్గర వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారు కబ్జా చేశారు. స్వచ్ఛందంగా వచ్చిన డబ్బు ఖర్చు అయితే ఉంటుంది. అంటే చివరికి మీరు అంతా ఖర్చు పెట్టినా కూడా చివరికి రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప నుంచి పోటీ చేయడానికి గట్టిగా ప్రయత్నించడంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పటికే నేను చాలా కోట్లు ఖర్చు పెట్టేశాను, ఎమ్మెల్యే ఇవ్వకపోతే నేను ఊరు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది, అంటే అది తప్ప? అది మైనార్టీల సంక్షేమం అయితేనేమి మైనార్టీల సమస్యల విషయంలో కూడా పెద్దగా అసెంబ్లీలో గలం విప్పలేకపోతున్నారు. ఈరోజు అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన అసలు ప్రజలకి అనుమానం వస్తుంది, ఎమ్మెల్యే సురేష్ బాబా అమ్జద్ బాషానా అన్న అనుమానం ప్రజలకు వస్తుందండి. ఒక ఎమ్మెల్యేగా నన్ను ఒక మేయర్గా మా మేయర్ గారికి హౌస్ అరెస్ట్ చేసి మీటింగ్లో నడిపించడం అంటే హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో వైఎస్ హయాంలో కడప నగరంలో జరిగిన అభివృద్ధి అంతా తామే చేశామని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గు కూడా లేదండి. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో ఒక వ్యాపారవేత్తగా పరిస్థితి ఎలా ఉందంటారు? మోడీ గారు నిన్న మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎంత అవహేళనగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏ రాజ్యాంగం కల్పించిందండి ఆ హక్కు? మీకు అధికారం ఇచ్చిందని ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పెడతారా? మీరు 2,000 రూపాయలు తీసుకునేదానికి పరిమితి పెడతారా? 10,000 20,000 మీరు డిపాజిట్ చేసేయమని చెప్పారు. వాడు ఏం చేశాడు? మీరు డిపాజిట్ చేసేయమంటే వానికడ ఉండే 20,000 50,000 వేసేసాడు. మీరేం చెప్తున్నారు? 2,000 తీసుకోవాలని చెప్పి